జై హింద్ ఆస్పిరెంట్స్ 2026 ఉగాది సందర్భంగా మనకి ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం. సో, దాంట్లో మనకి ఆగస్టు 15న నోటిఫికేషన్ మేము ఇస్తాము అని జెప్పేసి అన్నారు. సో, ఈ వీడియో ఎవరికంటే ఓన్లీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే నోటిఫికేషన్ వచ్చే ముందే సిలబస్ కంప్లీట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీతో మీకు ఈ 150 డేస్ టైంలో కంప్లీట్‌గా మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో మెన్షన్ చేసిన సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇంక్లూడింగ్ రెస్ట్ డేస్, ఇంక్లూడింగ్ బఫర్ డేస్ ఎట్సెట్రా. రైట్? యెస్. సో, చూడండి, ఒకసారి మీ అందరికీ కూడా సిలబస్ ఐడియా ఉంది అని అనుకుంటున్నాను. ఒకసారి సిలబస్ చూపిస్తాను. ఈ సిలబస్ కన్నా ముందు మనం ఒకసారి క్యాలెండర్ చూసుకున్నట్లయితే మనకి ఎన్ని డేస్ ఉన్నాయో ప్రాపర్‌గా మనం చూద్దాము. సో, ఇవాళ ఉగాది మంచి రోజు కాబట్టి ఇవాల్టి నుంచి మీరు ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే ఇక్కడొక 3, ఇక్కడొక 7, ఇక్కడొక 3 అంటే ఇక్కడొక 13 డేస్ ఉన్నాయి మనకి. తర్వాత మనకి ఏప్రిల్‌లో ఒక 30 డేస్ వస్తున్నాయి. మేలో ఒక 31 డేస్ వస్తున్నాయి. జూన్‌లో ఒక 30 డేస్ వస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ ఎన్ని డేస్ అయినాయండి మనకి 30, 60, 90, 100 ప్లస్ 4 104 డేస్ వస్తున్నాయి ఇక్కడ. ఓకేనా? సో, 104 ప్లస్ జూలైలో ఒక 31 అండ్ ఆగస్ట్‌లో వాళ్ళు మెన్షన్ చేసిన నోటిఫికేషన్ 15 డేస్. సో, మనకి ఓవరాల్‌గా 150 డేస్ టైం దొరుకుతుంది. నోటిఫికేషన్ ఇచ్చే డేట్ నాటికి. ఓకేనా? సో, నోటిఫికేషన్ ఇచ్చే డేట్ నాటికి మనకి 150 డేస్ టైం దొరుకుతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ మనకి సమ్‌వేర్ బిట్వీన్ 60-90 డేస్ మ్యాక్సిమం ఈ డేస్ లోపే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకేదన్నా షాక్ ఇవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ 45 డేస్‌లో కూడా కండక్ట్ చేయొచ్చు. ఎందుకంటే జాబ్ క్యాలెండర్‌లో ఆల్రెడీ మేము ముందే మెన్షన్ చేశాం కదా అని అంటే మనం ఇబ్బంది పడతాం కాబట్టి మినిమమ్ 45 డేస్ ఏసుకోండి. మాక్సిమం 90 డేస్ ఏసుకోండి. ఆర్ యావరేజ్‌గా ఒక 60 డేస్ ఉన్నాయి అని అనుకోండి. రైట్? ఈ 60 డేస్, ఈ ఎక్స్‌ట్రా 60 డేస్ ఏదైతే ఉందో మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు రివిజన్ డేస్, మీకు టెస్ట్ సిరీస్ రాయడానికి అండ్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడానికి మాత్రమే. సో, మిగతాది ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తా చూడండి. యెస్ అండి. ఇది మనకి లాస్ట్ టైమ్ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన సిలబస్ ఇది. అంటే మీ అందరికీ కూడా క్లారిటీ ఉండాలి. లాస్ట్ టైమ్ మనకి 2 పేపర్‌లు ఉండేయి. మార్నింగ్ పేపర్‌లో మనకి ఒక 4 సబ్జెక్ట్స్, మధ్యాహ్నం పేపర్‌లో మనకి మళ్ళీ ఒక 60 మార్క్స్‌కి జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉండేది. ఒక 30 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 30 మార్క్స్ కరెంట్ అఫైర్స్. ఓవరాల్ 120 క్వెషన్స్, 120 క్వెషన్స్, 240 క్వెషన్స్, 240 మినిట్స్ అండ్ 240 మార్క్స్‌కి ఉండేది. ఈసారి కొత్తగా ప్రపోజ్ చేసిన సిలబస్‌లో మనకేంటంటే అది చూపిస్తాను. సో, ఇది కొత్తగా ప్రపోజ్ చేసిన సిలబస్ ప్రకారంగా గూడా సేమ్ మనకు అక్కడ మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ అన్నీ ఇచ్చారు. కాకపోతే వెయిటేజ్ అక్కడ 30 మార్క్స్ ఉన్నది కాస్త ఇక్కడ 20 మార్క్స్ చేశారు. అంటే ఓవరాల్‌గా 240 క్వెషన్స్ కాస్త 150 క్వెషన్స్ అయినాయి. 240 మినిట్స్ కాస్త 150 మినిట్స్ అయినాయి. 240 మార్క్స్ కాస్త 150 మార్క్స్ అయినాయి. ఇది ప్రపోజ్డ్ సిలబస్ మాక్సిమం మనకిప్పుడు ఇచ్చే గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో ఇదే ఉండబోతుంది. బికాజ్ తెలంగాణలో కూడా సిమిలర్ ప్యాటర్న్ 150 క్వెషన్సే ఉన్నాయి మనకి. బట్ తెలంగాణలో నెగెటివ్ మార్కింగ్ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, దీనికి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మీరు మెయింటైన్ చేసుకోండి. మనకి గ్రూప్ 1కి వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చాలా టఫ్‌గా అడుగుతారండి. ఎందుకు టఫ్‌గా అడుగుతారు అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ చేయడానికి. బికాజ్ మనకి మెయిన్స్‌కి 1:15 అలా తీస్తే హార్డ్‌లీ మనకొక 3000 నుంచి 4000 మంది మెయిన్స్ రాయడానికి వస్తారు అంతే. అంటే ఇక్కడ మేజర్ ఆబ్స్టికల్ మీకేం కనిపిస్తుంది? ప్రిలిమ్స్. అంతే 3,00,000 అప్లై చేసినా, 4,00,000 అప్లై చేసినా, 10,00,000 అప్లై చేసినా గానీ మనకి మెయిన్స్‌కి తీసే సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ రాసేవాళ్ళు థౌజండ్స్‌లో ఉంటారు. అంటే ఇక్కడ లాక్స్ నుంచి థౌజండ్స్‌కి పడిపోతున్నారు. ఈ థౌజండ్స్ నుంచి మళ్ళీ మనకి హండ్రెడ్స్‌లో ఇంటర్వ్యూకి వెళ్తారు. ఆర్ ఏ ఫ్యూ థౌజండ్స్‌లో ఇంటర్వ్యూకి వెళ్తారు. దీని నుంచి మనకి ఫైనల్ లిస్ట్ వాళ్ళు మెన్షన్ చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ర్యాంక్స్ మనకొస్తాయన్నమాట. ఓకేనా? అండ్ కాంపిటీషన్ కూడా దీనికి చాలా హెవీగా ఉంటుంది. లాస్ట్ 2 నోటిఫికేషన్‌లు కూడా మనకి డిప్యూటీ కలెక్టర్ మరియు డీఎస్పీ కాకుండా వేరే పోస్టులు వచ్చినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ రాస్తారు. మనకి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ అందరికి కూడా సిమిలర్ ప్యాటర్న్ కాబట్టి వాళ్ళు రాస్తారు. మొన్న ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు రాస్తారు. మరి వీళ్ళే ఒక 500 మంది ఉండరా అండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఈ సీరియస్ స్క్రీమ్ బ్యాచ్ ఒక 500 మంది ఉండరా మీరు ఆలోచించండి. ఈ 500 మందికే సీరియస్ పోటీ. మిగతా వాళ్ళందరికీ కూడా పోటీ ఉంటది. బట్
ద రియల్ కాంపిటీషన్ ఈజ్ బిట్వీన్ దీస్ క్యాండిడేట్స్. ఆల్రెడీ అచీవర్స్, ఆల్రెడీ యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, మల్టిపుల్ మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు. అండ్ సీరియస్గా మొన్న లాస్ట్ టైం పోయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వీళ్ళందరూ కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. వీళ్ళతో మీరు పోటీ పడాలి ఇప్పుడు ఫ్రెష్గా అంటే మీరు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలో మీరే ఒకసారి ఆలోచించుకోండి. మీరు సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారు, ఆ కంప్లీట్ చేసిన సిలబస్ని ఎప్పుడు రివైజ్ చేస్తారు, ఎప్పుడు ఆన్సర్ రైటింగ్ రాస్తారు, ఎప్పుడు టెస్ట్ సిరీస్లు రాస్తారు, ఎప్పుడు వాటిని అనలైజ్ చేసుకుంటారు, ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకోవాలండి. అంత ఈజీగా వస్తుంది అనుకున్నారా గ్రూప్ 1 జాబ్? అస్సలు రాదు. రైట్? ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మెన్షన్ చేసిన సిలబస్ ప్రకారంగా మనం ఒకవేళ డివైడ్ చేసుకొని చదువుకోవాలంటే ఎలానో నేను చెప్తాను, దాని ప్రకారం మీరు చదువుకోండి. ఎస్, ఇక్కడ మనకి సిలబస్ కనిపిస్తుందండి. ఓకేనా? దీంట్లో మనకి హిస్టరీ సిలబస్ ఉంది. లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారంగా చదవండి, నష్టం ఏమీ ఉండదు. ఓకేనా? నష్టం ఏమీ ఉండదు. ఒకవేళ నోటిఫికేషన్లో ఏదన్నా చిన్న చిన్న పార్ట్స్ తీసేశారనుకోండి, అది మీరు రివిజన్లో స్కిప్ చేసుకోవచ్చు. ఓకేనా? అది మీరు రివిజన్ టైంలో స్కిప్ చేయొచ్చు. అంతవరకు కూడా లాస్ట్ నోటిఫికేషన్ మీద మీరు బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు. రైట్? ఓకే, ఇప్పుడు హిస్టరీ అండ్ కల్చర్ అన్నారు. దీంట్లో మనకి 1, 2, 3, 4, 5 అండ్ 6 పార్ట్స్ ఉన్నాయండి మీకు. మీరేం చేస్తారంటే ఒక్కొక్క పార్ట్, ఈ పార్ట్ తీసుకుంటే మీరు 3 డేస్ చదవండి. 3 డేస్ మీరు రీడింగ్కి ఇవ్వండి, 1 డే వచ్చేసి రివిజన్కి ఇవ్వండి. సిమిలర్లీ సెకండ్ పార్ట్ కూడా 3 డేస్ ఫర్ రీడింగ్, 1 డే ఫర్ రివిజన్. అలా మనకి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎన్ని డేస్ వస్తున్నాయండి ఇక్కడ? లేదా ఒక పని చేయొచ్చు, ఇప్పుడు కొంతమంది ఉంటారు సెల్ఫ్ రివిజన్ చేసుకుంటారు, సపరేట్ డేస్ పెట్టుకోమని చెప్పేసి అంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్దాం పోనీ. ఓకేనా? సో ఇక్కడ ఒక 3 డేస్ కంప్లీట్గా ఇవి చదవండి, మళ్ళీ 3 డేస్ కంప్లీట్గా ఇక్కడ మెన్షన్ చేసిన చదవండి, మళ్ళీ 3 డేస్ కంప్లీట్గా ఇక్కడ మెన్షన్ చేసిన సిలబస్ మొత్తం చదివి ఒక డే. ఓకేనా? అంటే 9 డేస్ మీరు ప్రిపేర్ అవుతున్నారు, 1 డే మీరు రివిజన్ చేసుకుంటున్నారు. వీటన్నిటికి కలిపి మనకి 10 డేస్లో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే మళ్ళీ 3+3+3 9 డేస్లో మీరు సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు, 1 డే మీరు రివిజన్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకి హిస్టరీ కంప్లీట్ అవ్వడానికి ఒక 20 డేస్ టైం పడుతుందండి. బట్ ఎట్ ఎనీ కాస్ట్ మీరు ఖచ్చితంగా 3 డేస్లో కంప్లీట్ అయ్యేలాగే చూసుకోండి. డు నాట్ ప్రొకాస్టినేట్. పోస్ట్పోన్మెంట్లు పక్కన పెట్టేసేయండి. ఇది మీకోసం, మీ జీవితం కోసం ఫైట్ చేస్తున్నారు. దయచేసి మీ తల్లిదండ్రులను మోసం చేయకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే అక్కడ వచ్చేదేం లేదు మీకు. రైట్? సో ఇక్కడ ఒక 20 డేస్ అయిపోయింది. ఇన్ ద సేమ్ వే పాలిటీ కూడా మళ్ళీ ఈ 3 పార్ట్లు కలిపి 9 డేస్ ప్లస్ 1 డే రివిజన్, మళ్ళీ ఈ 3 పార్ట్స్కి 9 డేస్ ప్లస్ 1 డే రివిజన్కి మీరు పెట్టుకోండి. ఓకే, ఓవరాల్గా మనకి ఇక్కడ ఎన్ని డేస్ అవుతుందండి? మళ్ళీ ఇక్కడ ఒక 20 డేస్ టైం అవుతుంది. అంటే మీరు 40 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు ఒక 2 సబ్జెక్ట్స్. మళ్ళీ ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, దీనికి ఏంటంటే మనకి కొద్దిగా టఫ్ సబ్జెక్ట్, కొద్దిగా టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి దీన్ని నేను ఎలా డివైడ్ చేశానంటే, మనం ప్రతిదానికి కూడా మీరు 3 డేస్ చదివి 1 డే సెల్ఫ్గా రివైజ్ చేయండి. మళ్ళీ 3 డేస్ చదివి 1 డే ఈ పార్ట్ మొత్తం రివైజ్ చేయండి. మళ్ళీ 3 డేస్ చదివి 1 డే రివిజన్, మళ్ళీ 3 డేస్ చదివి 1 డే రివిజన్, మళ్ళీ 3 డేస్ చదివి 1 డే రివిజన్. అంటే ప్రతి ఒక్క దానికి మనకి ఇక్కడ ఎన్ని డేస్ వస్తుందండి? 5 × 4, ఇక్కడ ఒక 20 డేస్. అంటే మళ్ళీ ఇక్కడ ఒక 20 డేస్లో మీరు కంప్లీట్ చేస్తున్నారు. ఓకేనా? ఎకానమీ కూడా 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఎన్ని డేస్ అయినాయండి? 60 డేస్ అయిపోయినాయి. ఓవరాల్గా 60 డేస్ అయిపోయినాయి మనకి ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ జియోగ్రఫీ చూసుకుంటే, జియోగ్రఫీ కూడా మీరు ఇలానే చేసుకోవచ్చు. సేమ్ దీనికి ఒక 3 డేస్ ప్లస్ 1 డే, దీనికి ఒక 4 డేస్, దీనికి ఒక 4 డేస్, దీనికి ఒక 4 డేస్, దీనికి ఒక 4 డేస్. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 16 డేస్ కంప్లీట్ అవుతున్నాయి. ఓకేనా? మీరు ఒక 4 డేస్ బఫర్ డేస్ కింద పెట్టుకోండి. ఒక 4 డేస్ ఆర్ బఫర్ డేస్. బఫర్ డేస్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఏదైనా రోజు మీరు ఫంక్షన్కి వెళ్ళినా, లేకపోతే మీ బర్త్డేస్ ఉన్నా, ఇంకేదన్నా యాక్టివిటీస్ ఉన్నా కానీ అక్కడ మిస్ అయితే అవన్నీ కూడా ఈ 4 డేస్లో మీరు కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇక్కడికి మనకు ఓవరాల్గా 80 డేస్ కంప్లీట్ అయిందండి. 80 డేస్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు డు నాట్ స్ట్రెస్.
ఓకేనా? మీ బ్రెయిన్‌కి టూ మచ్ స్ట్రెస్ ఇవ్వకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఒక 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వాటర్ బాగా తాగాలి. అంటే హైడ్రేటెడ్‌గా ఉండాలి. అండ్ యాక్టివ్ రీకాలింగ్ చేయాలి. యాక్టివ్ రీకాలింగ్ అంటే ఏంటో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జియోగ్రఫీయే తీసుకుందాం. జియోగ్రఫీ ఇవాళ ఇది చదువుదాం అనుకున్నారు ఒక టాపిక్. ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అనే టాపిక్ చదువుదాం అనుకున్నారు. దీనికి మీరు కేటాయించిన సమయం ఒక 1 అవర్ అనుకుందాం. అంటే 60 నిమిషాలంటే మీరు చదివేది 50 నిమిషాలు మాత్రమే. ఒక 10 నిమిషాలు మళ్ళీ ఏం చదివారో దాన్ని కళ్ళు మూసుకొని లేదా ఒక పెన్ను వైట్ పేపర్ మీద పెట్టి రాస్తే దాన్ని యాక్టివ్ రీకాలింగ్ అంటారు. అలా మోషన్ ఆఫ్ ద ఎర్త్ చదువుతారు, యాక్టివ్ రీకాలింగ్ చేస్తారు. అంటే ఏ రోజుది ఆ రోజే మీకు సెల్ఫ్‌గా రివిజన్ అయిపోతుంది. అండ్ దీంతో పాటుగా ఎవ్రీ డే మీరు నైట్ పడుకునేటప్పుడు బెడ్ మీద ఒక 10 నిమిషాలు అలా కూర్చొని కళ్ళు మూసుకొని మార్నింగ్ చదివినటువంటి అన్నీ కూడా రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదే కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు 6:00 అట్లా లేసిన తర్వాత ఒక 1 అవర్ ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ చేయండి. వాకింగ్, యోగా, మెడిటేషన్ ఏదో ఒకటి చేయండి. మెడిటేషన్ మాత్రం ఖచ్చితంగా ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే మెడిటేటివ్ స్టేట్‌లో మనం ఏదైతే నిన్న చదివినటువంటి సబ్జెక్ట్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నామో అది మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అలా స్టోర్ అయిపోతుంది. సో దట్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవడంలో మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడే మీకు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ అయిపోతుందన్నమాట సబ్జెక్ట్. అంటే మీరు నేర్చుకునే సబ్జెక్ట్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటున్నారిక్కడ. ఏదో క్లాసులన్నీ అంటే మనం సబ్జెక్ట్ అంతా చదివాం కదా అని చెప్పేసి లేకోకుండా ప్రాపర్‌గా నేర్చుకుంటున్నారు మీరిక్కడ. ఓకేనా? సో, ఇది మీరు సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? మీకు ఓపిక ఉంది అనుకుంటే ఇవన్నీ కూడా సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే దెన్ మీరు ఏదన్నా కోచింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మన దాంట్లో కూడా ఆల్రెడీ 250+ మెంబర్స్ మన దాంట్లో కోచింగ్ క్లాసెస్ వింటున్నారు. క్లాసెస్ కూడా డైరెక్ట్‌గా యూపీఎస్సీ ఫ్యాకల్టీస్ అంటే యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, గ్రూప్ 1 ర్యాంకర్స్, గ్రూప్ 2 ర్యాంకర్సే మన దాంట్లో క్లాసెస్ చెప్తున్నారు. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మన వీఐపీ లెర్నింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకొని ఇక్కడ స్టోర్ సెక్షన్‌కి వస్తే, ఈ స్టోర్‌లో మనకు కోర్సెస్ కనిపిస్తున్నాయి. ఉగాది అండ్ అలాగే రంజాన్‌కి మనం ఆఫర్‌లు కూడా పెట్టాము. సో, ఆల్రెడీ బ్యాచ్ 3 రన్ అవుతున్నాయి క్లాసెస్. వెరీ సూన్ బ్యాచ్ 4 కూడా స్టార్ట్ చేస్తున్నామనమాట. ద సేమ్ వే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి రీసెంట్‌గానే ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి, మీరు ఇమ్మీడియేట్‌గా క్యాచప్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి? ఎవరైతే నాకొక మెంటర్ సహాయం కావాలి. నా జర్నీ అంటే నాకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నాతో పాటు సార్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలి. నాకెప్పుడు కూడా వాళ్ళు బ్యాక్ బోన్ లాగా ఉండాలి. ప్రతిరోజు నా డౌట్స్ అడిగితే క్లియర్ చేసేలాగా ఉండాలి అనుకునే వాళ్ళకి నేను కోచింగ్ సజెస్ట్ చేస్తాను. మిగతా వాళ్ళు మాత్రం డైరెక్ట్‌గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు సెల్ఫ్‌గా. రైట్? ఓకే. లెట్స్ కంటిన్యూ. సో, ఇక్కడికి మనకి 80 డేస్ అయిపోయింది కదండీ! ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనకిక్కడ. మనకి కొత్తగా ప్రపోజ్ చేసిన సిలబస్‌లో అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ లేవు కాబట్టి ఇవి తీసేస్తే మనకి అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ తీసేస్తే మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కామన్ ఉంటదండి మనకి. నంబర్ సిస్టమ్ కానివ్వండి, మనకి రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఎట్సెట్రా అన్నీ కామన్‌గా ఉంటాయి. సో, కామన్‌గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కనిపించే అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ ఓకేనా? కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వండి. దీనికి నేను ఎన్ని డేస్ కేటాయించాను అంటే ఓకేనా? ఒక్క నిమిషం. దీనికన్నా ముందు వి ఆల్సో హావ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. సరే. దీనికి నేను 45 డేస్ కేటాయించానండి. ఓకేనా? బికాజ్ మ్యాథ్స్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. ఈ 45 డేస్‌లో మీరు మార్నింగ్ ఆఫ్ అర్థమెటిక్ చేయండి. ఓకేనా? అంటే 70% ఆఫ్ ద టైమ్ అర్థమెటిక్ స్పెండ్ చేయండి. రీజనింగ్ ఈజ్ వెరీ ఈజీ. రిమైనింగ్ 30% టైమ్ రీజనింగ్ స్పెండ్ చేయండి. అలా 45 డేస్‌లో మీకిక్కడ కంప్లీట్‌గా అర్థమెటిక్ మరియు రీజనింగ్ కంప్లీట్ అయిపోవాలి. సో, ఇక్కడ ఆల్రెడీ 80 డేస్ అయిపోయినాయి. ప్లస్ ఇక్కడ ఒక 45 డేస్. మళ్ళీ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదండీ! సైన్స్ అండ్ టెక్నాలజీకి 1, 2, 3, 4, 5 ఓకేనా? ఈ 5 ఇంటూ సేమ్ ప్రతి దగ్గర కూడా 3 డేస్ ప్లస్ 1 డే రివిజన్. అట్లా ఇక్కడ ఒక 20 డేస్ వస్తున్నాయి మనకి. అండ్ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి ఒకటి మెన్షన్ చేశారు. దానికొక 5 డేస్ కేటాయించుకోండి డీఐకి. మీరు డీఐ చేయాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా పర్సెంటేజెస్ కానివ్వండి, యావరేజెస్ కానివ్వండి, స్పీడ్ క్యాలిక్యులేషన్ ఇవన్నీ వస్తేనే మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ చేయగలరు. అక్కడున్న డేటాని మీరు ఇంటర్ప్రిట్ చేసి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, దీనికొక 5 డేస్. అంటే మ్యాథ్స్‌కి ఓవరాల్‌గా మనకి ఇక్కడ
ఎన్ని డేస్ వస్తుందండి? 45 + 5 50 డేస్ వస్తుంది. ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇక్కడ ఒక 20 డేస్ వస్తుందన్నమాట మనకి. సో, ఇక్కడ 50 + 20 70 డేస్. ఇక్కడ ఒక 80 డేస్. ఓవరాల్‌గా మనకి ఇక్కడ 150 డేస్ వస్తుంది. మరి వాట్ అబౌట్ కరెంట్ అఫైర్స్ సార్ అని చెప్పేసి అంటారు కాబట్టి మళ్ళీ బ్యాక్‌కి వెళ్దాం. యెస్. సో, ఆగస్టు 15 కల్లా మనకి 150 రోజులకి సిలబస్ అంతా కంప్లీట్ అవుతుందండి మనకి. ఇక్కడి నుంచి మీవన్నీ కూడా బోనస్‌లే. అంటే నోటిఫికేషన్ 15థ్ మెన్షన్ చేస్తారు కాబట్టి, నోటిఫికేషన్‌కి ముందు ఒక 6 మంత్స్ అంటే ఓవరాల్‌గా మనం 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివితే, రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకేనా? ఒక 7 మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్రాపర్ ఫోకస్‌తో చదవండి. అంటే జనవరి 2026 నుంచి జూలై 2026 వరకు గూడా ప్రాపర్‌గా ఒక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మనం చదవాలి. దీంతో పాటుగా ఇప్పుడు ఒకవేళ ఎగ్జామినేషన్ మనకి అక్టోబర్‌లో ఉందని అనుకుందాం. అక్టోబర్‌లో పెట్టారనుకుంటే ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ చదవాలి. సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ కూడా మనం చదువుకోవాలి. ప్రాపర్‌గా 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదువుకోండి. మీకు ఇంక ఎక్స్‌ట్రా టైమ్ ఉంది అనుకుంటే యూ కెన్ గో ఫర్ దట్ ఎక్స్‌ట్రా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్. బట్ ఆ ఎక్స్‌ట్రా 6 మంత్స్ కరెంట్ అఫైర్స్‌లో ఓన్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ ఖచ్చితంగా మనకి బాగా న్యూస్‌లో నానిన కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుకోండి. ఓకేనా? అలా మీరు ఈ డేస్ అన్నీ కూడా నోటిఫికేషన్ మెన్షన్ చేసిన తర్వాత వచ్చే ఈ 60 డేస్‌లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ చదువుకుంటారు. ఓకేనా? దీంతో పాటుగా మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటారండి. ఎలా రివిజన్ చేస్తారు? దానికి కూడా మనం ఒక షెడ్యూల్ ఏసాం. రివిజన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఎప్పుడో చదివారు. కొద్దిగా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు కాబట్టి హిస్టరీకి ఒక 5 డేస్. ఓకేనా? తర్వాత పాలిటీకి ఒక 5 డేస్, ఎకానమీకి ఒక 5 డేస్, జియోగ్రఫీకి ఒక 5 డేస్, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక 5 డేస్, అర్థమెటిక్ ఒక 5 డేస్, రీజనింగ్‌కి ఒక 5 డేస్, డేటా ఇంటర్ప్రిటేషన్‌కి ఒక 5 డేస్. ఓకేనా? సో, ఇవన్నీ గూడా మనం చూసుకోవాలి రివిజన్‌లో. ప్లస్ కరెంట్ అఫైర్స్ నేను చెప్పినట్టుగా ఎవ్రీ 2 డేస్‌కి ఒక 1 మంత్ కరెంట్ అఫైర్స్ లేపేయండి మీరు. ఎవ్రీ 2 డేస్‌కి. జనవరి మంత్లీ మ్యాగజైన్ దొరుకుతది. ఖతం లేపేసేయాలి. ఫిబ్రవరి మంత్లీ మ్యాగజైన్ 2 డేస్‌లో ఖతం పెట్టేసేయాలి. అట్లా కరెంట్ అఫైర్స్ ప్రాపర్‌గా మీరు ఈ డేస్‌లో కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకు కరెంట్ అఫైర్స్ నేను లాస్ట్‌లో చదవమంటున్నాను అంటే, మీరు ఎలాగో సబ్జెక్ట్ చదివేటప్పుడు సబ్జెక్ట్‌కి లింక్ చేసుకొని కరెంట్ అఫైర్స్ చదువుతారు ఎవరైనా. కామన్ సెన్స్ అది. ఈ కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్ ముందే ఎందుకు చదవమంటున్నాను అంటే, కరెంట్ అఫైర్స్ అనేది మనం టెంపరరీ మెమరీలో స్టోర్ చేసుకుంటాం. ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఎలిమినేట్ చేసేస్తాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఈ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2026 జనవరికి మన రిపబ్లిక్ డేకి ఎవరు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు అంటే, ఈ ఇయర్ గుర్తుపెట్టుకుంటాము. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతారు గదా! అలాగే కరెంట్ ఈవెంట్స్ అంటే ప్రతిసారి చేంజ్ అయ్యే ఈవెంట్స్ అని చెప్పేసి అర్థం కాబట్టి, అవి మీరు ముందే చదువుకుంటే మీకు కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎగ్జామినేషన్ ముందు చదువుకోవాలి. ఇమ్మీడియేట్‌గా ఎగ్జామినేషన్ అయిన తర్వాత మర్చిపోవాలి. అట్లా మీరు ప్రిపరేషన్ చేసుకోండి. ఓకేనా? యెస్. సో, ఈ ఉగాది సందర్భంగా మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కోచింగ్‌లు స్టార్ట్ చేసిన దాని మీద 50%, 60% అండ్ 75% ఆఫ్ కూడా ఇస్తున్నామండి. అది ఎవరెవరికనేది ఈ వీడియోలో చెప్తాను నేను. వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి ఒకసారి. సో, మనకి ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఉగాది సందర్భంగా 7000 వర్త్ కూపన్ కోడ్ మనం క్రియేట్ చేశాము. వీళ్ళే కాకోకుండా మన కోచింగ్ ఎవరైతే సింగిల్ పేరెంట్స్ ఉన్నారో అంటే ఐదర్ ఫాదర్ గాని, మదర్ గాని ఉన్నారో, తర్వాత పీడబ్ల్యూడీ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ లేదా దివ్యాంగులు ఉన్నారో వీళ్ళకి మన కోచింగ్ మీద ఫ్లాట్ 50% ఆఫ్ ఇస్తున్నాము. ఒకవేళ మీకు ఇద్దరు పేరెంట్స్ కనుక లేకపోతే మన అకాడమీ నుంచి మీకు 75% స్కాలర్‌షిప్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫ్లాట్ 50% ఆఫ్ మనకి రంజాన్ గూడా ఉంది. మన ముస్లిం మిత్రులు గూడా మనకి బాగా క్లోజే కాబట్టి వీళ్ళకి గూడా 50% ఆఫ్ ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే మన ఇండియన్ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్‌లో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేసుకుంటూ నేను ప్రిపరేషన్ చేద్దాము అనుకునే వాళ్ళందరికీ గూడా మనం ఫ్లాట్ 50% ఆఫ్ ఇస్తున్నాము. అండ్ ఒకవేళ మన ఓల్డ్ స్టూడెంట్స్ ఈ వీడియో చూసినట్లయితే అంటే ఎవరైతే ప్రీవియస్‌గా మన గ్రూప్స్ కోచింగ్‌లో ఎన్రోల్ అయ్యారో ఇండివిడ్యువల్ మాడ్యూల్స్ లేదా ఫుల్ కోచింగ్ తీసుకొని ఈ ఇయర్ మళ్ళీ విందాం అనుకునే వాళ్ళకి ఫ్లాట్ 60% ఆఫ్ అయితే ఇస్తున్నాం. రైట్? సో, ఒకవేళ మీకు ఇంకేదైనా క్వెరీస్ ఉన్నా లేదా నాతో మాట్లాడాలనుకున్నా గానీ ఇక్కడ 8985237565 నెంబర్‌కి వాట్సాప్‌లో మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? మెసేజ్ చేస్తే మీకు ఇమ్మీడియేట్‌గా మన టీమ్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దెన్ నేను కూడా మీకు కాల్ చేసి మాట్లాడతాను. రైట్?
సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది నాడు మీరు అనుకున్న లక్ష్యాలన్నీ కూడా చేరాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరియు మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.